వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ అండి, నమస్తే. మీ ముందుకి మరి ఒక కొత్త ప్లేస్ని చూపిద్దామని చెప్పేసి వచ్చాం. చాలామంది చూసే ఉంటారు. సో హైదరాబాద్కి మా వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను. సో ఇన్ఆర్బిట్ మాల్, ఇది ఎగ్జాక్ట్లీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. సో ఇన్ఆర్బిట్ మాల్ కూడా చాలా అంటే బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్పాట్. ఎప్పటి నుండో ఇది అరౌండ్ 2006 ఆ టైంలో బిల్డ్ చేశారు, 6 to 10 ఆ టైంలో. సో అప్పటి నుండి ఇది వన్ ఆఫ్ ది ప్లేస్ ఫర్ ది ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ. సో ఈ మాల్ మొత్తం మీరు ఎక్కడ చూసినా కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎయిదర్ ఫారినర్స్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. సో ఎందుకుని అంటే ఈ చుట్టుపక్కల ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ ఉండేటువంటి ఐటీ ఆఫీసెస్ మాత్రమే ఉన్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ ఆఫీసెస్ మాత్రమే ఉన్నాయి. సో నాలెడ్జ్ సిటీ, ఐటీ హబ్, ఐటీ ల్యాబ్స్, కోహినూర్ విల్లా లాంటిది వన్ ఆఫ్ ది కంపెనీ. తర్వాత జేపీ మోర్గాన్, సో ఇలాంటి డెలాయిట్ కంపెనీస్, సో ఇలాంటి ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట చుట్టూది. సో అందుకని ఇక్కడ ఎక్కువగా ఆ పీపుల్ వస్తూ ఉంటారు షాపింగ్కి. సో మేము మా మమ్మీకి కూడా చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. ప్రీవియస్గా నేను మన ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా, అది తీసుకెళ్ళి చూపించాను. ఇది నెక్స్ట్ మాల్ అనమాట, ఇన్ఆర్బిట్ మాల్. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ మాల్ మోస్ట్లీ ఇన్ హైదరాబాద్. చాలా లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చాలా బాగుంటుంది. సో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినంత వింతగా, విచిత్రంగా, కొత్త అనుభూతితో ఉన్నట్టుగా ఉంది. సో అలా మాల్ మొత్తం తిప్పాను, మాల్ మొత్తం చూపించాం అనమాట. చూపిస్తూ కొన్ని షాపింగ్ కూడా చేసాం. ఇక్కడ మ్యాక్స్లో అయితే నేనైతే కొన్ని బట్టలు తీసుకున్నాను, షర్ట్స్. అవి మ్యాక్స్లో చాలా బాగుంటాయండి. క్లాత్ మెటీరియల్ కానీ అవి కానీ ఎంత బాగుంటాయి. వీళ్ళేమో ప్యాంటులూన్స్లో కొన్ని 2 డ్రెస్సులు అయితే తీసుకున్నారు. సో అక్కడ కూడా ప్యాంటులూన్స్లో కూడా బాగుంటుంది. డ్రెస్సెస్ కానీ క్వాలిటీస్ కానీ రీజనబుల్ హైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ చుట్టేస్తూ ఉన్నాము. అరౌండ్ 3 floors అయితే ఉన్నాయి. ఫ్లోర్స్ మొత్తం చూపించాను మాల్స్. సో ఎక్కడ చూసినా ఏం చూసినా కానీ తనకి షాపింగ్ చేయాలన్నంతగా అనిపించింది. సో తిరుగుతూ ఉంటుంటే మాకు సడన్గా క్రీమ్ స్టోన్ కనిపించింది. సో క్రీమ్ స్టోన్ అయితే చూసారుగా, ఎక్కలేనటువంటి స్మైలీ ఫేసెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో తిరిగి అలసిపోయాం కాబట్టి రిలాక్స్ అవ్వటానికి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయటాకైతే వచ్చాము. సో చాలామందికి ఇదొక బ్రాండ్ అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ క్రీమ్ స్టోన్ అనేది. చాలామందికి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో వచ్చాము కాబట్టి మేము ఒక 3 different ఫ్లేవర్స్ అయితే చెప్పాము. నట్స్ ఓవర్లోడ్ అని చెప్పేసి, అరేబియన్ డిలైట్స్ అని చెప్పి, ఇలాంటి కొన్ని ఫేమస్, కొంచెం మోస్ట్ టేస్టెడ్ ఉన్నాయి. ఒక 3 చెప్పాము. నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్ చేస్తుంటే. అలా ఒక 1 hour ఆ క్రీమ్ స్టోన్లోనే అలా స్పెండ్ చేసాము. సో వాళ్ళ హైజీనిక్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, మోస్ట్ అపీరెన్స్ కానీ చాలా బాగుంది. ఈ 3 ఫ్లేవర్స్ని సెలెక్ట్ చేయడం కోసం ఒక 1/2 hour పాటు కమ్యూనికేషన్ అయితే జరిగింది. మన రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఉంటుంది కదా, అంతకన్నా ఎక్కువగా డిస్కషన్ అయితే చేశారు ఇక్కడ. సో డిస్కషన్ అంతా అయిన తర్వాత కంక్లూషన్కి అయితే వచ్చాము మేము. సో ఫైనల్గా మేము తీసుకునేటువంటి ఇవి చాలా బాగున్నాయి, టేస్ట్ చేశారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాల్ని చుట్టేటానికి బయలుదేరాం. 5th floorలో మూవీ థియేటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా వెళ్దాం అనుకుని బయలుదేరాం. భారతీయుడు 2 మూవీ వాచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాం. దానికన్నా బిఫోర్ ఇంకా టైం ఉందని చెప్పేసి రిమైనింగ్ స్టాల్స్ ఏమున్నాయని చెప్పేసి
తనకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మేము కొంచెం బాగానే టేస్ట్ చేసాము దీనికి బిఫోర్ కూడా. సో ఇంకా అలా అలా చూస్తూ తిరుగుతూ ఉన్నాము. అందులోకి మాకు ఫన్ సిటీ కనిపించింది. ఫన్ సిటీ ఇది చూడంగానే ఎంత పెద్దవాళ్ళైనా కానీ చిన్నపిల్లలు అయిపోతారు. సో అటువంటి ఫన్ సిటీలోకి మేము అడుగుపెట్టాము. చూసారుగా చిన్నపిల్లల వేషాలు, చిన్నపిల్లల చేష్టలు. వాళ్ళకన్నా కానీ చిన్నపిల్లల కన్నా కానీ వీళ్ళు ఎక్కువగా చేసేటట్టు ఉన్నారనమాట. సో ఎంట్రీ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు ఏ గేమ్స్ ఆడదామా ఏం ఆడదామా అని చెప్పేసి. వయసుకిను వీళ్ళ యాక్టివిటీస్కి అయితే సంబంధం లేదు. వెంటనే చైల్డ్హుడ్ మెంటాలిటీను చైల్డ్హుడ్ మైండ్ సెట్ అయితే వచ్చేసింది ఫన్ సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే. అప్పుడు దాకా అడల్ట్లా ఉన్నారు, ఇప్పుడేమో కిడ్స్లా తయారయ్యారనమాట. ఈ ప్లేస్ ఇంతేనండి. మాల్స్ వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఇది కానీ కస్టమర్స్ని అట్రాక్ట్ అయ్యి చేసుకునేటట్టు ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేవి అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా కిడ్స్ అయిపోతారనమాట గేమ్స్ ఆడుకుంటాకి. వాళ్ళ ఫేస్లో ఉండే హ్యాపీనెస్ కానీ ఇది కానీ అది వెలకట్టలేనటువంటిది అనమాట. సో పేరెంట్స్ అయితే ఆబ్వియస్గా సమ్ టైమ్స్ స్టెప్ తీసుకోలేరు వాళ్ళ బిహేవ్ చేయడానికి. బట్ కిడ్స్ అయితే చిల్డ్రన్స్ అయితే ఆగరుగా. సో వాళ్ళ కోసం చేయాలి. ఈ బుడ్డోడైతే మటుకు చాలా బాగా ఆడుతున్నాడు. చూస్తూనే ఉన్నాను నేను, చాలా అబ్జర్వేషన్ చేశాను వీడిని. వీడు ఆడుతూనే ఉన్నాడు అనమాట. దీని ముందు కూడా కొన్ని గేమ్స్ ఆడాడు. సో బాగా యాక్టివ్గా ఉన్నాడు బుడ్డోడు. సో వాడిని కూడా షూట్ చేశాను. నేను ప్రీవియస్గా మీకు చూపించాను ఒకసారి ప్రసాద్ ఐమాక్స్లో కూడా. అక్కడ కూడా గేమింగ్ జోన్ ఉంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా అంతే అనమాట, గేమింగ్ జోన్. సో స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి స్పోర్ట్స్ అనమాట, బైక్ రైడింగ్ కానీ వీడియో గేమ్ కానీ. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ రిలవెంట్గా ఉండేవైతే ఉన్నాయి. షూటింగ్ ఎస్పెషల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఫైర్ వాళ్ళగా అనమాట. ఒక ఫైర్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన వాళ్ళు ఇటువంటి గేమ్స్ అయితే ఆడతారు. వీళ్ళిద్దరు కజిన్స్ అనుకుంటా, బాగా ఆడుతున్నారు ఇంకా చాలాసేపటి నుండి. ఇక్కడ ఒక కపుల్స్ అయితే ఉన్నారు, బర్డ్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు జోడిగా కూడా ఆడుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థరోలీ. సో వాళ్ళని కూడా ఒకసారి క్యాప్చర్ చేశాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. చాలా అంటే చాలా బాగుంది. ఒక బ్లాక్లో ఉంటుందన్నమాట, ఒక బాక్స్ లాగా. సో అది ఇంకా రిమైనింగ్ ఇదేమో షూట్ చేయడం అనమాట. అదే మనకి బెలూన్స్ ఉంటాయి కదండి, సేమ్ అలాంటిదే. వాళ్ళు మనకు ఒక గన్ లాంటిది ఇస్తారు, అది షూట్ చేయటం. సో అలాంటిది. ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్లే గేమ్స్, గేమింగ్ జోన్స్. హంటింగ్ చేసే వాళ్ళకి హంటింగు, రైడింగ్ చేసే వాళ్ళకి రైడింగు, ఫన్ చేసే వాళ్ళకి ఫన్నింగు, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. సో ఇలా ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోలింగ్ అనమాట. ఇది కూడా ఒక జైంట్ వీల్ లాంటిది, వీడియో గేమ్ లాంటిది. సో ఇది కూడా చిన్న పిల్లలు అనమాట, 10 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి. ఇది గర్ల్స్ కోసం వాళ్ళు ఆడటానికి చిన్న గేమ్స్. సో ఇలా మొత్తం మేము క్యాప్చర్ చేస్తూ ఉన్నాను మీకు చూపించడం కోసం. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఎగ్జిట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అందులోకి మమ్మల్ని ఇలా కొన్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా అలా స్పెండ్ చేస్తూ ఉన్నాము వీడియో గేమ్స్. వీళ్ళు ట్రై చేశారు కొంత ఆడడానికి, కానీ ఎందుకులే అని చెప్పేసి డ్రాప్ అయిపోయారు. సో ఫైనల్ ఎగ్జిట్ అయిపోతున్నాం ఫన్ జోన్ నుండి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ బుడ్డోడు ఒక్కడే ఒంటరిగా ఆడుకుంటూ కూర్చున్నాడు. సో అయిపోయింది, ఫన్ సిటీ నుండి ఫన్ అనేది బయటకు వచ్చేసాం. సో ఇలా మేము మూవ్ అవుతూ ఉండంటే మాకు కొన్ని ఇలాంటి పిక్స్ అయితే కనిపించినాయి. డాల్మేషన్ లాగా డిఫరెంట్ డాగ్ పిక్స్ నేను క్యాప్చర్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇలా మా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మీకు షేర్ చేస్తున్నాను. బాయ్.